దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శబరిమల ఆలయంలో మహిళల యొక్క ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టులో ఈ మధ్య కేసు అనేటువంటిది విచారణకు వచ్చింది. మరి ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధానంలో ఉన్నాయి. మరి ఆ కామెంట్స్ ఏంటి, అసలు ఈ కేసు యొక్క పూర్వాపరాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యప్ప స్వామి అంటే తెలియని వారు ఉండరు అని మనం అనుకుంటాం. అది యథార్థం కూడా. ఎందువల్ల అంటే అయ్యప్ప స్వామి ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. అయ్యప్ప దీక్షలు, అలాగే అయ్యప్ప స్వామి యొక్క పదునెట్టాంబడి గురించి తెలియని వారు ఉండరు. ఆ మహాత్మ్యం కూడా అలా ఉంది. మరి ఆలయంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ ఆలయంలో ప్రవేశం విషయంలో కొన్ని తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమావళి ప్రకారం 10 సంవత్సరాల లోపల, అలాగే 50 సంవత్సరాల పైబడిన మహిళలకు మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉంది. మరి ఈ నియమం ఎలా వచ్చింది అని గనక మనం ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి స్వామి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి యోగీశ్వరుడు కాబట్టి ఆ నియమాన్ని ఏర్పరిచారు అని అక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి సంప్రదాయాలు కూడా అవే సూచిస్తూ ఉన్నాయి. అయ్యప్ప స్వామి అనాదిగా వెలిసినటువంటి దైవం కాబట్టి అతి పురాతనమైనటువంటి ఇటువంటి సంప్రదాయాల్ని అసలు మనం ఓవర్ రూల్ చేసి, ఓవర్ రైడ్ చేసి, ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం మనం మహిళలందరికీ కూడా ప్రవేశం సమానంగా కల్పించవచ్చా అనేటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. దానికి ముఖ్య కారణం 2018లో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. జస్టిస్ దీపక్ మిశ్రా గారి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అప్పట్లో దీపక్ మిశ్రా గారు ఒక 5 మెంబర్ బోర్డుతో ఒక నిర్ణయం తీసుకున్నారు. 4:1 అనే రేషియోలో ఒక డైరెక్టివ్ ఏమిచ్చారంటే, కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆర్టికల్ 14 అనేది చాలా కీలకమైనటువంటిది. రైట్ టు ఈక్వాలిటీ అని మనం అంటాం. అలాగే ఆర్టికల్ 15 కూడా దాని యొక్క సంబంధితమైనటువంటి ఆర్టికలే. ఇప్పుడు ఆర్టికల్ 14 ఎప్పుడైతే రైట్ టు ఈక్వాలిటీ ఇస్తుందో, దాన్ని మరింత ఇనుమడింపజేసే విధానంలో ఆర్టికల్ 15 కూడా ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ వే అనేటువంటిది అక్కడ మనకు చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఆర్టికల్ 19.1 ఏమంటోందంటే, దేర్ షుడ్ బి ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్ అది. అలాగే ఆర్టికల్ 21 కానివ్వండి, ముఖ్యంగా ఆర్టికల్స్ ఇక్కడ మనం చూసినట్టయితే 25 and 26 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆర్టికల్ 25 ప్రకారం వీ హ్యావ్ ద రైట్ టు ప్రాక్టీస్ ఆర్ ఫాలో ఆర్ ప్రాపగేట్ రిలీజియన్ ఆఫ్ ఎనీ ఫామ్ అనేటువంటిది అక్కడ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్. అలాగే ఆర్టికల్ 26లో దెర్ ఈస్ అ రైట్ టు ప్రాక్టీస్ రిలీజియస్ అఫైర్స్ అని చాలా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 25 and 26 మీద ఒక కొత్త చర్చ జరుగుతోంది. మరి 2018లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఏమంటోందంటే, పైన చెప్పినటువంటి ఈ ఈక్వాలిటీ కానివ్వండి, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, అలాగే రైట్ టు ప్రాక్టీస్ రిలీజియన్ అనేటువంటి విషయంలో ఆర్టికల్ 25 విషయంలో కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి అంశాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈ ఆలయ సంప్రదాయాన్ని కూడా మనం ఓవర్ రైడ్ చేసి మహిళలు ఏ ఏజ్లో ఉన్నా కూడా ప్రవేశానికి అర్హులే అని ఒక తీర్మానం ఇచ్చింది. మరి దాన్ని కూడా మళ్ళీ అనేక సంఘాలు, అలాగే రకరకాలైనటువంటి భక్తుల నుంచి పిటిషన్స్ వచ్చాయి. ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం 2026లో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలో, ప్లీజ్ మైండ్ దిస్, 9 మెంబర్ బోర్డ్, ఇంతకుముందు ఉన్నటువంటిది 5 మెంబర్ బోర్డు అయితే ఇప్పుడు 9 మెంబర్ బోర్డు ఒకటి విస్తృతమైన లోతైనటువంటి అధ్యయనాన్ని చేస్తుంది. మరి అందులో భాగంగానే ఈ మధ్యనే ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా సుప్రీంకోర్టుకు ఒక విజ్ఞప్తి చేశారు. అదేంటి అంటే, మతపరమైనటువంటి అంశాల విషయంలో న్యాయశాస్త్రబద్ధమైనటువంటి ఆలోచనలు తీసుకోవటం, అలా ఒక తీర్మానాలు చేయటం అనేటువంటిది అంత సమంజసం కాదు అని వారు విజ్ఞప్తి చేశారు. మరి ఆ సందర్భంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా రచయితలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అలాగే మత పెద్దలు కానివ్వండి చెప్పేటువంటి అంశాలని తప్పక పరిగణలోకి తీసుకుంటాం, గౌరవిస్తామనేటువంటి ఒక మంచి మాట చెప్పింది. అది నిజంగా మన వేదిక్ సేయింగ్ ఏదైతే ఉందో
ఆనో భద్రః క్రతవో ఎంతు విశ్వతః అనే దానికి నిజంగా మ్యాచ్ అయ్యి సింక్ అయ్యేటువంటి స్టేట్మెంట్ కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్టికల్స్ 25 and 26ను ఓవర్ రైడ్ చేసి మనం మతపరమైనటువంటి అంశాలకు నిజంగా తగిన సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలా, లేకుంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్నే మనం ఇంప్లిమెంట్ చేయాలనే అంశంపై ఇప్పుడు విస్తృతమైనటువంటి ఒక పరిశోధన జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అందరూ ఒక్క అంశాన్ని గమనించాలి. తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఏదైతే ఉందో వాటిని కూడా కోర్ట్స్ ఎక్కడ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా మనం చూసినట్టయితే ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఏమంటోందంటే వీ గివ్ డ్యూ క్రెడిట్ టు కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ విచ్ ఆర్ లోకలైజ్డ్ అని చాలా స్పష్టంగా ఇచ్చింది. కాబట్టి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ శబరిమల ఆలయంలో ఉన్నటువంటి సంప్రదాయాలు, అలాగే ఈ విధమైనటువంటి ఒక ప్రణాళిక లేకుంటే ఒక పద్ధతి పెట్టడం వెనక ఉన్నటువంటి శాస్త్రీయత, అలాగే ఇది నిజంగా మహిళలకు వారి యొక్క ఫ్రీడమ్ను అపహరించేదో లేక దూరం చేసే విధానం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను నిలబెట్టే విధానంలో కొన్ని నిర్ణయాలు ఇలా తీసుకున్నారనేటువంటి ఆలోచనను కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో త్వరలో మనకు ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అద్భుతమైనటువంటి వెర్డిక్ట్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.